మై టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కాంగ్రెస్లో చేరిన వైఎస్ షర్మిల కండువా కప్పి ఆహ్వానించిన ఖార్గే, రాహుల్ గాంధీ దేశంలోని అతిపెద్ద సెక్యులర్ పార్టీ అంటూ వ్యాఖ్య. కొనసాగుతున్న మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన. గుంటూరు జిల్లా మంగళగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన. ఈ నెల 19న అంబేద్కర్ స్మృతివనం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ. విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాట్లపై మంత్రి మేరుగ నాగార్జున సమీక్ష. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ మరిచారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విశాఖలో ఆరోపణ. నవరత్నాల పేరుతో మోసం చేశారంటూ మండిపాటు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్ఆర్ తన జీవితకాలం కష్టపడ్డారని చెప్పారు. ఆయన చివరి క్షణం వరకు పార్టీకి సేవ చేశారని గుర్తు చేశారు. ఆయన కూతురుగా ఈరోజు తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈరోజు దేశంలోని అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించారు. ఇటీవల మణిపూర్లో జరిగిన అల్లర్ల ప్రాణ నష్టం తనను ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులలో దేశాన్ని ఐక్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని, ఆ ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తనతో పాటు దేశ ప్రజలలో ఆత్మవిశ్వాసం నింపారని చెప్పారు. అందుకే తాను కాంగ్రెస్లో చేరానని, తన పార్టీ వైఎస్ఆర్టీపీని విలీనం చేశానని వివరించారు. Dr. Y.S. Rajshekar Reddy, the legendary leader of the Telugu people, not only served the Congress party all his life, but also gave his life serving the Congress party. And today it would give him great joy that his daughter is following in his footsteps and is going to be a part of the Congress party itself. The Congress party రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికుల జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నిరవాధిక సమ్మె చేపట్టారు. ఏఐటీయూసీ, సిఐటియు మున్సిపల్ కార్మికుల జేఏసీ నాయకులు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్ల కోసం మున్సిపల్ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంటే ప్రభుత్వం కనీసం స్పందించకుండా తత్సర్యం చేస్తుందని చిన్ని తరుపుతయ్య ఆరోపించారు. దేశంలోనే మరెక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన అంబేద్కర్ స్మృతివనం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అన్ని ప్రాంతాల నుంచి అంబేద్కర్ అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఈ నెల 19న జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రభుత్వం నిర్మించిన అంబేద్కర్ స్మృతివనం, 125 అడుగుల విగ్రహాలను ఈ నెల 19న ప్రారంభించనున్న నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటును సంబంధిత అధికారులతో నాగార్జున సమీక్షించారు. అధికారంలోకి రాకముందు హామీలిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట తప్పి మడమ తిప్పారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు ఇచ్చిన మాట తప్పారని, మద్యపాన నిషేధంలో నవ మోసాలు చేశారన్నారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ విషయం, ప్రత్యేక హోదా, సిపిఎస్ రద్దు విషయాలలో ప్రజలను మభ్యపెట్టారని, ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. మంత్రి అమర్కు సీటు కేటాయించే విషయంలో కూడా సీఎం జగన్ మోసం చేశారని ఆరోపించారు. చెప్పి నవమోసాలు చేసి అలాగే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పాడు. ఒక ప్రత్యేక హోదా విషయంలో కానీ,
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కానీ సిపిఎస్ రద్దు విషయంలో కానీ మడమ తిప్పినటువంటి మాట తప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి అత్యంత నమ్మకంగా ఉన్నటువంటి గుడివాడ అమర్ని మంత్రిగా చేసి కేవలం పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీనే తిట్టడానికి మంత్రిగా ఉపయోగించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ గుడివాడ అమర్ని మరంత విశ్వాసంగా ఉంటే ఎందుకు మరి అనకాపల్లి సీటు మంత్రి గుడివాడ అమర్కి తీసేసి నూతన వ్యక్తికి ఎందుకు ఇవాళ ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి? నమ్మే వాళ్ళని నట్టేటి ముంచడం అన్నది జగన్మోహన్ రెడ్డి నైజం అనేది ఇవాళ స్పష్టమైంది. విశాఖ సౌత్ సబ్ డివిజన్ పరిధిలో బుధవారం రాత్రి ఉక్కునగరం సెక్టర్ 12లో నాటు తుపాకీ పేలి ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడిగా భావిస్తూ పొడుగు సాయి సాగర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సౌత్ ఏసీపీ త్రినాథ్ వివరాలు వెల్లడించారు. అగనంబూడి సమీప డొంకాడ గ్రామానికి చెందిన కడవల పైడిరాజు, సాయి సాగర్ వీరిద్దరు కొంతకాలంగా ఓ నాటు తుపాకీతో తోటల్లో తిరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఉక్కులో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న పైడిరాజు, ఎల్ఎన్టీలో పనిచేస్తున్న సాయి సాగర్ ద్విచక్ర వాహనంపై దేశపాత్రునిపాలెం వెళ్లి తిరిగి వస్తూ సెక్టర్ 12లో ఓ చోట దాచిన నాటు తుపాకీని బయటికి తీశారు. పైడిరాజు బైక్ డ్రైవ్ చేస్తుండగా వెనక సాగర్ తుపాకీ పట్టుకున్న క్రమంలో అది మిస్ఫైర్ అయ్యి పైడిరాజు గుండెల్లోకి వెళ్ళింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ జరిపారు. నిందితుడు స్టేషన్లో లొంగిపోయి జరిగిన విషయాన్ని తెలియజేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో సిఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. కాంట్రాక్ట్ వర్కర్గా స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు. పెనుమడ కాలనీలో ఉంటున్నాడు. ఈయనకి ఈ హంటింగ్ అనేది హాబీగా పెట్టుకున్నాడు. అయితే నిన్న ఈవినింగ్ ఈయనతో పాటు సాగర్ అనే వ్యక్తితో కలిసి హంటింగ్ అని బయలుదేరారు మోటార్ సైకిల్ మీద. వీళ్ళు ఏం చేశారంటే దేశపాత్రుని పనుల్లో ఒక తుప్పల్లో పరవాడ లిమిట్స్లో ఒక కంట్రీ మేడ్ వెపన్ దాచుకుని వెళ్ళి అక్కడ కలెక్ట్ చేసుకుని వస్తుంటే ఈ సెక్టర్ 12 స్టీల్ ప్లాంట్ ఆ పెట్రోల్ బంక్ దగ్గర అనమాట అనుకోకుండా అది వెపన్ ఫైర్ అయితే చెస్ట్ మీద ఇంజరీ అయింది. వెంటనే అక్కడికక్కడ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. 304 పార్ట్ 2 ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ అలాగే ఎక్స్ప్లోజివ్ యాక్ట్ మీద కేసులు పెట్టడం జరిగింది. దర్యాప్తు చేస్తున్నాం. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం మంత్రిపాలెం గ్రామంలో గత నెల 7న జరిగిన చోరీ కేసులో నిందితుడిని పరవాడ పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ మేరకు స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్ ఏఎస్పీ పిఎస్ఎన్ రావు, సిఐ ఈశ్వరరావులు వివరాలు తెలిపారు. పట్టుబడిన నిందితుడు గతంలో అనేక దొంగతనాలు చేశాడని తెలిపారు. నిందితుడి నుంచి 22 తులాల బంగారం, 2500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతంలో ముద్దాయి ఎలమంచిలి, విజయనగరం పిఎస్ల నుండి తప్పించుకున్నట్లు చెప్పారు. ముద్దాయి మీద ఇప్పటి వరకు సుమారు 23 కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు. కొన్ని నేరాలు జరిగినాయి. దాదాపుగా 10 నేరాలు ఇతను అంగీకరించడం జరిగింది. అతని దగ్గర ఉన్నటువంటి సొత్తుని దాదాపుగా మనకైతే ఈ 10 కేసుల్లో సుమారు 28 తులాల 28 తులాల బంగారం, 39 తులాల వెండి, 1,48,500 రూపాయలు క్యాష్, వీటిల్లో కూడా అంతా పోవడం జరిగింది. డే హెచ్బీస్ అంటారు, అంటే ఉదయం పూట మాత్రమే చేసేటువంటి ఇంటి దొంగతనాలు, హౌస్ బర్గ్లరీస్. అందులో కరడు కట్టినటువంటి నేరస్తుడు పిళ్ళా నూకరాజు అనే అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతను సుమారు దాదాపుగా ఇప్పటి వరకు కూడా ఈ జిల్లాలో, మన అనకాపల్లి జిల్లాలో సుమారు 20 కేసుల పైన నేరాలు చేశాడు. 20 నేరాలు చేశాడు. తర్వాత 2 సార్లు పోలీస్ కస్టడీ నుంచి కూడా తప్పించుకొని పారిపోయాడు. కనీస వేతనాల అమలుకై జీవీఎంసీలోని వాటర్ సప్లై విభాగంలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులు చేస్తున్న నిరసనలు 3వ రోజు కొనసాగాయి. గాజువాక సుందరయ్య కాలనీ పంప్ హౌస్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ సిఐటియు అధ్యక్షుడు వెంకటరెడ్డి పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని, అన్ని వర్గాలను ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్
కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ప్రజలకు నిత్యం మంచినీటిని సరఫరా చేసే కార్మికుల ఆవేదన వినే నాదుడే లేకపోవడం బాధాకరమని అన్నారు. పోరాటానికి అండగా ఉంటామని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, ప్రసాదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వేయడం జరిగింది. ఈ రెండు కానీ వెచ్చించేటట్టయిలో అంటే ఒక్కో కార్మికుడికి 8,333 రూపాయలు ఇవ్వచ్చు, పెంచవచ్చు. అంచేత అదనంగా ప్రభుత్వం మీద భారం అన్నది ఏమీ పడదు. ఏవైతే వీళ్ళు ఈ భారాలన్నీ తగ్గించేటట్టయిలో అంటే ఈ కార్మికులందరికీ జీతాలు పెంచవచ్చు. జీవోఆర్టీ నెంబర్ 96 ప్రకారంగా బేసిక్ డిఏ ఇవ్వచ్చు. ఆ రకంగా ఈ సమస్యను పరిష్కారం చేయొచ్చు. అసలు యాక్చువల్గా జీతాలు పెంచవలసిన అవసరం ఉంది. నువ్వు ధరలు కానీ పెంచకుండా ఉంటే నువ్వు ధరలు ఏదైతే గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఫిబ్రవరి 8వ తారీఖుని 2019లో ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో జీవో నెంబర్ 96 దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి వాళ్ళు గొడవ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాక మునుపు మేము సమాన పనికి సమాన వేతనం ఇస్తాము అని చెప్పేసి ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, లేకపోతే కార్మికులకి మేము మంచిగా వాళ్ళకి బాగా మేము అన్నీ చేస్తామని చెప్పినటువంటి మాటలు కావచ్చు. ఇలా చెప్పి ఆయన అధికారంకి వచ్చిన తర్వాత ఆ మాటలన్నీ కూడా తొంగలోకి తొక్కారు. ఈరోజు కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కార్మికులందరికీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్పై తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గాజువాకలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై అమర్నాథ్ పదే ఆరోపణలు చేస్తున్నారని, దీనిని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడ పోటీ చేయాలో తెలియని పరిస్థితి అమర్నాథ్కు ఏర్పడిందని అన్నారు. జిల్లాలో వైకాపా పరిస్థితి దయనీయంగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో ఒక్కొక్కరుగా పార్టీని వేడుతుండటం చూస్తుంటే ఎన్నికల నాటికి వైకాపా ఖాళీ అవ్వటం ఖాయమన్నారు. నేటి ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏదైతే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేటితో 1050 రోజులు చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి కనీసం చరణం కూడా లేదు. మరి ఇదే గతంలో తమిళనాడు శ్రీరంలో, కర్ణాటక భానుమతిలో స్టీల్ ప్లాంట్ పైన ఇదే జరిగితే అక్కడ ముఖ్యమంత్రులు పోరాడి పిడుగును ఆపుకున్నారు. మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు స్థానిక ఎమ్మెల్యే కానీ ముఖ్యంగా పరిశ్రమల శాఖ మంత్రి కానీ కనీసం అడ్డుకున్నో ఆపుదామని ఏమాత్రం లేదు. మరి ఈవేళ గుడి అమ్మన సిగ్గులేక నిన్నేదో కన్నీళ్ళు పోస్తే అనకాపల్లి ప్రజలు ఏదో బాధపడుతున్నారు. నువ్వు ఎప్పుడు పోతావని ఎదురు చూస్తున్నావు తప్ప నీ కోసం ఎప్పుడు బాధపడలే. ఈరోజు జగన్ భజన కోసం చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ తిట్టడం మొదలుపెట్టావు. ఏదో పరిపాలన రాజధాని వచ్చేస్తున్నావు. పరిపాలన రాజధానిలో నీ సీటే లేకుండా ఉత్తరాది నుంచి గాయపడిపోయావు. దాన్ని ఒకటే కోరుతున్నాను, ఇప్పటికైనా సిగ్గు తెలుసుకొని నీ తండ్రి గురునాథరావు గారు బతుకుని ఒకే పార్టీ ఉన్నారు. నీలాగా ఊసురులాగా పార్టీలు మారలేదు. మరి ఈ గురునాథరావు కొడుకు నిజంగా అమర్ తండ్రి పరుగు తీసి మనం చేస్తాను. ఇలాంటి వాడిని ఉత్తరాంధ్ర నుంచి బహిష్కరణ చేయని చెప్పి ప్రజలు పిలిపిస్తున్నాను. ప్రతి సృష్టి శీర్షికతో సైన్స్ అండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్కు ఉక్కు నగరంలోని సృష్టి వరల్డ్ స్కూల్ వేదిక కానుంది. ఈ నెల 6, 7 తేదీలలో 2 రోజుల పాటు ఈ వేడుక నిర్వహిస్తున్నట్లు పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేఘన, డైరెక్టర్ సుశీల రాణి, ప్రిన్సిపాల్ చంద్రిక, చీఫ్ శ్రీధర్ బాబులు తెలిపారు. అన్నపూర్ణ చారిటబుల్ సొసైటీ ద్వారా నడపబడుతున్న పాఠశాలలో 21వ శతాబ్దపు భవిష్యత్ సంసిద్ధత మరియు ఉద్యోగ సంసిద్ధత అనే థీమ్ ఆధారంగా వేడుక జరుపుతున్నామని చెప్పారు. చంద్రయాన్, స్టీమ్ పవర్ ప్లాంట్, వాహన ప్రమాద నియంత్రణ ప్రాజెక్ట్, స్మార్ట్ హౌస్, శక్తిని ఆదా చేసే వీధి దీపాల నియంత్రణ, థర్మాకోల్తో చేసిన 8 అడుగుల ఎత్తులో ఉన్న హాల్క్ నిర్మాణము ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని తెలిపారు. Thought is experiential. It's not that experiential, living experience. అంటే వాట్ ఎవర్ వీఆర్ ట్రయింగ్ టు టీచ్ అంటే మేము క్లాస్ రూమ్లో చెప్పే ప్రతి పాఠాన్ని పిల్లలు రియాలిటీలో లివింగ్ ఎక్స్పీరియన్స్లో ఎలా నేర్చుకోవాలి అనే దాని మీదే ఇప్పుడు మేము మెయిన్ ఫోకస్ పెడుతున్నాం. మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే స్కూల్స్ ఆ స్థాయిలోకి పిల్లల్ని తీసుకువెళ్ళలేకపోతున్నాయి. అంటే ఒక పాఠాన్ని పాఠంగానే చెప్తున్నాయి. మేము పాఠాన్ని లివింగ్ ఎక్స్పీరియన్స్లోనంటే దాన్ని రియాలిటీలో తీసుకొచ్చి వాటికి దగ్గరగా పిల్లల్ని ఆ ఎక్స్పీరియన్స్లో నుంచి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము పెట్టిన ఇన్ని ఆస్పెక్ట్స్ కూడా రియల్ లైఫ్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఒక బిజినెస్.
రేపొద్దు 21st సెంచరీకి కావాల్సిన టెక్నాలజీస్ పిల్లలు తెలుసుకోవడము వీటి మీద ఫోకస్ పెట్టాం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్గా ఇప్పుడు ఏంటంటే ఓవరాల్ అప్స్కిల్లింగ్ అనేది ఒక ఫ్యాక్టర్ ఉండిపోయింది. దట్ స్కూల్స్ ఆర్ కాలేజెస్ ఆర్ నోబడీ ఈస్ కాన్సన్ట్రేటింగ్. సో రాబోయే దీంట్లోని మనకి AI లోని మొత్తం 400 మిలియన్ జాబ్స్ ఇన్ ద నెక్స్ట్ 5 years పోతాయి. అండ్ కానీ ఇంకొక 50 మిలియన్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. కానీ ఇవి వచ్చేవి చాలా హై స్కిల్డ్ కొలాబరేషన్, కమ్యూనికేషన్, క్రియేటివ్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, చాలా ఎక్సలెంట్ కెపాసిటీస్ ఉన్న చిల్డ్రన్కే ఇవి వస్తున్నాయి. బేసిక్ స్టాండర్డ్లో ఉన్న పిల్లలకి జాబ్స్ రావట్లేదు. సో యాజ్ ఎ ఇయర్ రౌండ్ మేము వీటన్నిటికీ చిల్డ్రన్ని ప్రిపేర్ చేస్తున్నాము ఇన్ వేరియస్ ఫార్మాట్స్. సో ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం గ్రామంలో రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఎంపీ కేశినేని నానితో కలిసి ఈ రోడ్డును ప్రారంభించేందుకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ముందుగా అక్కడికి చేరుకున్నారు. అయితే ఎంపీ ఆలస్యంగా రావడంతో అంతవరకు ఆయన వేచి చూడవలసి వచ్చింది. నాని కాన్వాయ్తో పాటు భారీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో ఇరువురు ఎదురెదురు పడటంతో కార్యకర్తలు జెండాలు ఎగరవేస్తూ పార్టీలకు, తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం ఉద్రిక్తతగా మారింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు ఆపసోపాలు పడ్డారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపల్ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల మొండి వైఖరిని వీడి మానవత్వంతో సమస్యల పరిష్కారానికి స్పందించి చర్చలకు పిలవాలని సిఐటియు మండల కార్యదర్శి ఎం మహేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నించిన ఈ ముఖ్యమంత్రి గారు నేడు అధికారంలో ఉండి కనీస వేతన 26,000 అమలు చేయకుండా ఇలా కాలయాపన చేయటం, కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, పోటీ కార్మికులను పెట్టడం సమంజసం అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులు ఎండనక వాననక అనేక రూపాల్లో వాళ్ళు రిస్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చినట్టు హెల్త్ అలవెన్స్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఈరోజు 11th PRC ప్రకారం బేసిక్ పే ఈరోజు 20,000 ఉంది. దాన్ని అమలు చేయమని చెప్పేసి హెల్త్ అలవెన్స్తో సంబంధం లేకుండా మేము అడుగుతా ఉన్నాం. రేపు 12th PRC కూడా వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 11th PRCలోనే వీళ్ళకి జీతాల పెంపుదల విషయాన్ని ప్రతిష్టంగా అమలు చేయమని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగాలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రులు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చెప్తున్నారు. ఇది సమంజసం కాదు. 33 మందిని ప్రజల్లో జగన్పై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఆయన తన ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చుతున్నారని మాజీ మంత్రి కె జవహర్, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వారు మాట్లాడుతూ ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా సందిగ్ధతలో ఉన్నారని, ఎటుపోవాలో తేల్చుకోలేని పరిస్థితి నెలకొందని అన్నారు. రాష్ట్రం జగన్ పాలనలో 20 ఏళ్ల వెనక్కిపోయిందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి ఎమ్మెల్యేలను ఈరోజు మారుస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండలేక షర్మిల వస్తుందా లేకపోతే మా దగ్గర రావాలా అని ఎదురు చూస్తా ఉన్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు క్వాలిటేటివ్ వాళ్ళు వస్తే పర్వాలేదు కానీ ఆ తుక్కు తుటకారం మాకెందుకనే విధంగా ఈరోజు నిరాకరించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సందర్భంలో ప్రత్యేకంగా ఆచంటలో రా కదిలిరా అనే ఒక కార్యక్రమం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా గతంలో ఏ విధంగా అయితే ఆయనకు అండగా ఉన్నారో, ఎందుకంటే ఎప్పుడైనా సరే కెలామిటీ కానీ ఏదైనా రాష్ట్రానికి ఇబ్బంది వచ్చినప్పుడు గుర్తొచ్చే మొదటి పేరు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో వెనకపోయిన పరిస్థితుల్లో తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలని రామానాయుడు గారు ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క సభను విజయవంతం చేయడానికి ఒక దిశానిర్దేశం చేశారు. దాని ప్రకారంగా పరిశీలకులుగా వచ్చినటువంటి మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తాం. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం పైన ఛార్జ్ షీట్ పెట్టబోతున్నాం ప్రజా కోర్టులో. ఆ ఛార్జ్ షీట్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలలో విశ్వసనీయతకు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి మాత్రమే సాధ్యమైందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. పెన్షన్ల పెంపు కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం త్యాగరాజ భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ను 250 చొప్పున పెంచుకుంటూ 3000కు తీసుకెళ్లిన ఘనత ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో
మేడిది జాన్సన్, మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, భీమవరం ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఎంపీపీ పేరిచర్ల విజయ్ నరసింహరాజు, జెడ్పీటీసీ కాండ్రేగుల నరసింగరావు పాల్గొన్నారు. ప్రజా సంకల్ప యాత్ర చేసి రాజకీయ నాయకులన్నా ఒక పార్టీ అధ్యక్షుడి మాటన్నా ఆ మాటకి ఇంత విలువ ఉంటుంది, ఇంత గొప్పతనం ఉంటుంది. ఆత్మవిశ్వాసానికి ఏదైతే ఇస్తే మాట తప్పదానికి నిలువెత్తు నిదర్శనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇవాళ ఆయన అమలు చేసిన 100% హామీలు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల బడుగు బలహీన వర్గాలే కాకుండా అవ్వ తాతలే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. ఇవాళ మనకి 2750 నుంచి 3000కి పెన్షన్ పెంచుతూ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ డిసెంబర్ 12 నుండి అంగన్వాడీలు నిరవాధికంగా చేస్తున్న సమ్మె 24 రోజులుగా కొనసాగుతున్న ఉద్యమం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళనకు కార్యరూపం దాల్చింది. అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లు కనీస వేతనం 26,000, గ్రాట్యుటీ, పెన్షన్ వంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ ఉన్న డిఏ బకాయిలు, మీటింగ్లకు హాజరైనప్పుడు ట్రావెలింగ్ అలవెన్స్ వంటివి పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వాలంటీర్ల ద్వారా మూసి ఉన్న అంగన్వాడీ కేంద్రాలను తెరిచి విద్యార్థులను పిలిపించి అంగన్వాడీ సెంటర్లను నడిపే విధంగా చర్యలు తీసుకోవడంపై మండిపడ్డారు. 35 సంవత్సరాలుగా ఐసీడీఎస్ ఏర్పడిన దగ్గర నుండి తాము చేస్తున్న సేవలను అవమానించడమే కాకుండా తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మె చేస్తున్న నేపథ్యంలో తమ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసి తమ హక్కులను కాలరాసి తమ జీవనోపాధిని కాలదన్ని తమ బ్రతుకులు రోడ్డుపై పడేశారని సిఐటియు కార్యదర్శి మార్తమ్మ వైశాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ గారిని మేము నెత్తిమీద పెట్టుకున్నామండి. మేము ఆయన్ని గెలిపించుకున్నాం. మేము బిఎల్ఓ డ్యూటీలు చేసి ఆయన మేము గెలిపించుకున్నాం. ఏదో మాకు ఆయన ఏదో వదిలిచ్చేస్తారో, మమ్మల్ని ఏదో వదిలిచ్చేస్తారని. కానీ మమ్మల్ని నడి రోడ్డు మీద పెట్టారండి. ఇప్పుడు ఆయన నడి రోడ్ల మీద ఉన్నామండి ఇప్పుడు మేము అందరం కూడా. ఈ 24 రోజుల నుంచి కూడా మమ్మల్ని పలకరించిన దాఖలాలు లేవండి. ఈ 24 రోజుల నుంచి మమ్మల్ని పలకరించకపోతే అదైపోయింది. మా జీతాలు పెంచయ్యా, మమ్మల్ని ఎంతో కొంత పెంచి, మేము అడిగినంత ఇవ్వద్దు, ఎంతో కొంత పెంచి మాకు న్యాయం చేయండి అంటే ఆయన న్యాయం చేయట్లేదండి. ఆయన 24 రోజులు కాదు 24 సంవత్సరాలు అయినా మేము ఇక్కడే శిబిరంలోనే మేము ధర్నాలు చేస్తాం. కానీ మేము మాత్రం సెంట్రల్కి వెళ్ళమండి. మా సెంట్రల్కి వెళ్ళి తాళాలు బద్దలు కొట్టి మాకు సోకస్ నోటీసులు ఎన్ని ఇచ్చినా ఏ తాటాకు చప్పళ్ళకి మేము భయపడం. మేము తప్పకుండా ఇక్కడే శిబిరంలోనే ఉంటాం. మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము శిబిరం మొదలు 11,500 ఇస్తున్నారండి. 7,000 ఇస్తున్నారండి. పుణ్యక్షేత్రం సెక్టర్ అండి. నా పేరు గంగండి. మేము 24 రోజులను బట్టి సమ్మె చేస్తున్నాం సార్. మేము అంగన్వాడీలు అందరం కలిసి సమ్మె చేస్తున్నామండి. 24 రోజులు బట్టి మేము సమ్మె చేసినప్పటికైనా ఏ ప్రభుత్వం అసలు మా గురించి కొంత కూడా పట్టించుకోవట్లేదండి. ఎందువరకు పట్టించుకోవట్లేదు అనేది మాకు అర్థం కావట్లేదండి. మేము బిఎల్ఓ డ్యూటీలు చేసాం సార్. మరి బిఎల్ఓ డ్యూటీలు చేసి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఎంత ఉన్నది అన్నది మేమే సర్వే చేసి చెప్పామండి. అయినప్పటికైనా మేము గుర్తింపులో లేమండి. కనీస వేతనం 26,000 ఇమ్మని అడిగామండి. అయినప్పటికీ చిన్న సమాధానం కూడా మాకు చెప్పట్లేదండి. మరి ప్రభుత్వం మమ్మల్ని ఏ రకంగా మమ్మల్ని అర్థం చేసుకుంటుంది అన్నది మాకు తెలియట్లేదు సార్. మేము 24 రోజులు పట్టించి జీతం అంతా మరి ప్రభుత్వానికే చెందుతుంది కానీ మాకేం చెందట్లేదండి. మేము ఎంతో కష్టపడి డైలీ మరి మా విధులను మేము అన్నిటిని వదులుకొని మేము సక్రమంగా ఇక్కడికి వచ్చి సమ్మె చేస్తున్నామంటే మరి మా సమ్మెకు సమాధానం కూడా చెప్పట్లేదు. కాబట్టి మరి సమ్మెకు సమాధానం చెప్పేంత వరకు, మా జీతాలు పెంచేంత వరకు కూడా మేము చాలా కట్టుదిట్టముగా మేము సమ్మె చేయాలనే మేము ప్రజా సంకల్ప యాత్రలో ఎన్నికల ముందు అవ్వాతాతలకు ఇచ్చిన 3,000 పెన్షన్ పెంపు హామీని నిలబెట్టుకుని మనసున్న ముఖ్యమంత్రిగా జగన్ నిరూపించుకున్నారని మాజీ డిప్యూటీ సీఎం నర్సన్నపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సారవకోట మండలంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇకపై నుండి 3,000 రూపాయలకి పెంపు అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, టెక్కలి జడ్పీటీసీ చింతాడ మంజు, మండల పార్టీ అధ్యక్షులు వరుదు వంశీకృష్ణ పాల్గొన్నారు. మీ ఆశీర్వాదాలతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం చేపడతారని తెలియజేసుకుంటూ ఈవేళ మీకు ఇచ్చిన పెన్షన్, ఆ వేళ 1,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి చంద్రబాబు మన నాయకుడు 2,000 మొదలుకొని పెంచుకుంటూ 3,000 వరకు తీసుకెళ్తాను.
నాకు అధికారం వస్తేనే ఈస్ట్ గోదావరిలో చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ మాటకి భయపడి 2000 పెన్షన్ ఎన్నికల ముందు 2 నెలల ముందు 1000 రూపాయల పెన్షన్ 2000 చేశాడు ఆయన. మరి మన ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన తర్వాత 2000 నుంచి 2250, 2000 నుంచి 2400 నుంచి 2500, 2750, ఈ వేల నుంచి 3000 పెన్షన్. విశాఖలోని ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల తమ సంస్థలో పాలకుర్తి ఫౌండేషన్ వారి సహకారంతో వసంత కృపా పేరిట ప్రత్యేక సెంటర్ను ఆవిష్కరించారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ కృపాసాగర్ గౌరవార్థం ఈ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ఎల్వి ప్రసాద్ సంస్థ రిహాబిలిటేషన్ అధినేత డాక్టర్ బాల్య క్రిస్టి తెలిపారు. ఈ సెంటర్ ద్వారా కంటి చూపుకు సంబంధించి ఉన్న సమస్యలను ముందుగానే గుర్తించి వారికి సమగ్ర చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ సెంటర్లో పలు రకాల క్లినికల్ సేవలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిఎంఆర్ క్యాంపస్ హెడ్ డాక్టర్ భావిక్ పాంచాల్, పాలకుర్తి ఫౌండేషన్ ప్రతినిధి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కానీ మనం సర్చ్ చేయడం అనేది కుదరదు. కంటి అవయవాలన్నీ బాగుంటాయి కూడా బ్రెయిన్లో కంటికి సంబంధించిన ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ పిల్లలకి చూపు రాదు. దాదాపు 60% పిల్లలకి ఈ ప్రాబ్లంతో పాటు వాళ్ళకి మిగిలిన డెవలప్మెంట్లో కూడా చాలా డిలే ఉంటుందండి. వాళ్ళు నడవడం కానీ, మాట్లాడడం కానీ, వాళ్ళు అర్థం చేసుకోవడం వల్ల కానీ కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. సో ఈ కొత్త ప్రాజెక్ట్ మేము ప్రారంభించినది ఏంటంటే ఇట్లాంటి పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీకి సర్వీస్ చేయడానికి. దీని గురించి మన దేశంలో ఇంకా సరైన అవగాహన పెరగలేదండి. ఇప్పట్లో మనకి ఇక్కడ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం క్యాంపస్లో వసంత కృపా పాలకుర్తి విజన్ ఎయిడ్ రిసోర్స్ సెంటర్ ఫర్ కార్టికల్ సెరెబ్రల్ విజువల్ ఇంపైర్మెంట్ లాంచ్ చేసినందుకు చాలా సంతోషం. దిస్ సెంటర్ ప్రొవైడ్స్ రీహాబిలిటేషన్ ఇండివిజువలైజ్డ్ కేర్ ఫర్ యంగ్ చిల్డ్రన్ with cortical and cerebral visual impairment. It is one of the first centers. మాజీ లెజెండరీ ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్ పాలకొండ కొండలరావు 58వ పుట్టినరోజు సందర్భంగా పద్మశ్రీ సుంకర ఆదినారాయణ చేతుల మీదుగా విశాఖలోని సౌత్ నియోజకవర్గం పరిధిలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో వైజాగ్ ఫుట్బాల్ అకాడమీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుట్బాల్ క్రీడాకారులంతా మంచిగా రాణించి నగరానికి ఖ్యాతి తెచ్చే విధంగా క్రీడలలో రాణించాలన్నారు. ఈ సందర్భంగా నార్త్ ఆంధ్ర కోఆర్డినేటర్ ఎస్జి రామకృష్ణ తనయుడు హర్ష పవన్ తన మిత్రుడు జస్వంత్తో కలిసి 11 ఫుట్బాల్ క్లబ్లకు ఫుట్బాల్ను, షూలను అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఫుట్బాల్ క్రీడాకారులు, కోచ్లతో పాటు సన్నీ, బాబు తదితరులు పాల్గొన్నారు. తపన చూసి నాకు కూడా నేను కొంచెం ఇన్స్పైర్ అయ్యి చాలా మందికి ఇవ్వడం జరిగింది. అది అలాగే కంటిన్యూ చేస్తామని అనుకున్నాను. కొండలరావు గారు పేరున అతని మన మధ్యలో లేకపోయినా కూడా అదంతా కొలీగ్ ప్లేయర్సు, జూనియర్సు, ఫుట్బాల్ లవర్సు అందరూ కలిసి ఈరోజు అతను 58th బర్త్డే సందర్భంగా విశాఖపట్నం ఫుట్బాల్ అకాడమీని స్థాపించి ఎంతోమంది యంగ్ ప్లేయర్స్కి ఈ అకాడమీ ద్వారా మా వైజాగ్ ఫుట్బాల్ అకాడమీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా మోటో ఏంటంటే పిల్లల్ని తయారు చేయాలి. మా మోటో అంటే చిన్నపిల్లలు అండర్-14, అండర్-13, అండర్-17, అండర్-19 ఈ పిల్లల్ని తయారు చేసి మన భావి పౌరులుగా తీర్చిదిద్దాలని, విశాఖపట్నం కీర్తిని మళ్ళీ విముడింపు చేయాలని. అంటే ఫుట్బాల్ అంటే విశాఖపట్నం అలాంటి స్టేజ్కి మళ్ళీ ఒక ఫుట్బాల్ని మంచి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన వీడిఎఫ్ఏ అఫీషియల్స్, వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా గర్వంగా చెప్పుకుంటారు. థ్యాంక్ యూ సార్. సో ఇవాళ వైజాగ్ ఫుట్బాల్ అకాడమీ తరపున కొండలరావు అని మన నేషనల్ ప్లేయర్ రిప్రజెంట్ చేశారు వైజాగ్. సో ఆయన 58th బర్త్డే సెరమనీగా మనం ఫుట్బాల్ని ప్రమోట్ చేస్తూ వైజాగ్ తరపు నుంచి ప్లేయర్స్కి ఇంకా ఎమర్జింగ్ ప్లేయర్స్ అందరికీ కిట్స్ ఇంకా బాల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి ఈవెంట్స్ మళ్ళీ ఇంకా జరుపుకోవాలని చెప్తూ వేరే వాళ్ళ అంగన్వాడీ కార్యకర్తల పెండింగ్ సమస్యలు పరిష్కరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేయడంతో పాటు నిరాహార దీక్షలు కొనసాగిస్తామని అంగన్వాడీ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షురాలు వై తులసి అన్నారు.
విశాఖ జగదాంబ వద్ద గల సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తక్షణమే అంగన్వాడీల సమస్యను పరిష్కరించాలని, ఇప్పటికే 5వ తేదీలోగా విధుల్లోకి చేరకపోతే తొలగిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తుందని, ప్రభుత్వ బెదిరింపులకు భయపడకుండా పోరాటం కొనసాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షురాలు పి మణి, సీటు నాయకులు కుమార్ పాల్గొన్నారు. కార్యదర్శికి ఇద్దరికీ కూడా చేతులు వెనక్కి ఇరిచేయడం వల్ల వాళ్ళిద్దరూ కూడా నిన్న సాయంత్రం 6 వరకు కేజీహెచ్లో ఉండి స్కాన్లు వేయించి కట్లు కట్టించుకొని ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక పక్కన అక్క చెల్లెమ్మలని చెబుతూ మరో పక్కన మహిళల మీద ఈ రకంగా దాడులు చేయించడం ఎంతవరకు సమంజసమే అడుగుతున్నాం. అందుకనే ఈ ఎవరైతే పోరాటాలు ఆందోళనలు చేస్తున్న కార్మిక వర్గం ఉన్నారో, అంగన్వాడీలు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, సమగ్ర శిక్షణ ఉద్యోగులు కానీ, వీళ్ళందరికీ సంఘీభావం తెలియజేస్తూ మొత్తం రాష్ట్రంలో ఉండే అన్ని కార్మిక సంఘాలు, మహిళా విద్యార్థి యువజన సంఘాలు అందరినీ కూడా సంఘీభావం తెలియజేయాలని, వీళ్ళు చేస్తున్న పోరాటాలు విజయవంతం కావడం కోసం వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఎప్పుడు అండగా నిలుస్తుందని టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం విశాఖలో పర్యటిస్తున్నారని, నిజం గెలవాలిలో భాగంగా అక్రమ కేసులో చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో మనస్తాపంతో మృతి చెందిన టీడీపీ కుటుంబాలను పరామర్శిస్తారని చెప్పారు. వారి కుటుంబానికి అండగా టీడీపీ నిలుస్తుందని భరోసానిస్తారని, టీడీపీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు అరెస్టుపై గళం విప్పారని, రాష్ట్రంలో ఇప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలను ఎదుర్కోలేకపోతున్నారన్నారు. అందుకే చాలామంది పార్టీ మారుతున్నారన్నారు. విజయనగరం శ్రీకాకుళం పర్యటన ముగించుకొని ఈరోజు 4 అంటే వైజాగ్ 4 సాయంకాలం మరి చేరుకుంటారు విశాఖపట్నానికి. విశాఖపట్నం నైట్ విశాఖపట్నం ఉన్నటువంటి నోవోటెల్లో వారు బస్ చేసి రేపు తెల్లవారి అంటే 5వ తారీఖు తెల్లవారి 9-10 ప్రాంతంలో వారు పర్యటన మళ్ళీ మొదలుపెట్టి సౌత్ నియోజకవర్గంలో 2 చనిపోయారు, వారికి పరామర్శించి తర్వాత నార్త్ నియోజకవర్గంలో 1 చనిపోయారు, అక్కడికి వెళ్ళి లంచ్ విరామం తీసుకున్న తర్వాత గాజువాక్లో మరి 3 చనిపోవడం జరిగింది. వాళ్ళని పరామర్శించడానికి గాజువాక్ వచ్చి 7 గంటలకి మళ్ళీ ఎయిర్పోర్ట్ చేరుకొని వారు తిరుగు ప్రయాణం బయలుదేరుతారు. తిరుగు ప్రయాణం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ పూర్తి స్కెడ్యూల్ అంతా కూడా మీకు సాయంకాలంకి మేము రిటర్న్గా మీకు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు ఇది టెంటేటివ్గా ఆల్మోస్ట్ టెంటేటివ్ అంటే ఫైనల్గా ఇదే స్కెడ్యూల్. అయితే లంచ్కి ఎక్కడ ఆపాలి అనేది, అంటే నోవాటెల్లో తీసుకొచ్చి పెడదామా లేకపోతే గాజువాక ప్రాంతంలో ఉంచుదామా అన్నది ఆలోచనతో ఉన్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. దానికోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది విమర్శలు చేస్తున్నారు, ఎందుకు తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనపై నమ్మకంతో పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ సీటు తన భార్య రాజ్యలక్ష్మికి కేటాయించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. ఏలూరు జిల్లా పోలవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం అవ్వతాతలకు 3,000 రూపాయల పెన్షన్ మంజూరు చేసి జగనన్న మాట నిలబెట్టుకున్నారని అన్నారు. పోలవరం నియోజకవర్గం నుండి 4 సార్లు ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 2024 ఎన్నికలలో తన భార్యను కూడా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, తహసీల్దార్ బి సుమతి, ఎంపీడీఓజీ శ్రీను, మండల వైసీపీ కన్వీనర్ బుగ్గా మురళీకృష్ణ, సర్పంచ్ పొడుం పుష్ప తదితరులు పాల్గొన్నారు. అర్హత ఉంది, నాకు పింఛన్ కావాలంటే ఆ ఎండిఓ గారు పాపం ఏమనేవాడంటే, అమ్మ మీ ఊరిలో 10 మందికి పింఛన్ ఇస్తున్నాము, ఆ పింఛన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా చనిపోతే ఆ 10 మందిలో ఎవరైనా పోతే అందులో నీకు ఇస్తానంటే ఆ అవ్వదాతలు ఎదురు చూసేవాళ్ళు, ఎవరు పోతారా ఆ పెన్షన్ నాకు వస్తుంది ఎదురు చూసేవాళ్ళు. అలాంటి పరిస్థితి లేకుండా ఈరోజు ప్రతి 6 నెలలకు ఒకసారి మీ అర్హతను బట్టి మీ వయసును బట్టి 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పెన్షన్ ఇస్తారు. ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్లో చేరిన వైఎస్ షర్మిల, కండువా కప్పి ఆహ్వానించిన ఖార్గే, రాహుల్ గాంధీ. దేశంలోని అతిపెద్ద సెక్యులర్ పార్టీ అంటూ వ్యాఖ్య.
కొనసాగుతున్న మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన. గుంటూరు జిల్లా మంగళగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన. ఈ నెల 19న అంబేద్కర్ స్మృతివనం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ. విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాట్లపై మంత్రి మేరుగ నాగార్జున సమీక్ష. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ మరిచారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విశాఖలో ఆరోపణ. నవరత్నాల పేరుతో మోసం చేశారంటూ మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం.